SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు తరుణి. వనపర్తి జిల్లా గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం అనంతరం విద్యార్థులు వ్యక్తం చేసిన ఆందోళనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. బస్సుల నిలుపుదల, రాకపోకల నిర్వహణతో పాటు ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ స్పందనపై బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ సంతృప్తి వ్యక్తం చేయగా టీజీవీపీ రవి యాదవ్, ఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్, మల్లేష్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తిలో ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి బస్సులు కేటాయించాల్సిందే. ఇక్కడ ఏదైతే రిక్వెస్ట్ స్టాప్ పెట్టాల్సిందే. ఏ విద్యార్థి స్కూల్ ఫామ్ లో ఆపినా కూడా ఆ విద్యార్థిని వెంటనే బస్సులు ఆపాల్సిందే అనేది కూడా ఈరోజు మన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. మనము ఏదైతే నినాదం ఇచ్చినామో వెంటనే కలెక్టర్ గారు రావాల్సిందే, విద్యార్థుల యొక్క జీవితాలను ఆదుకోవాల్సిందే. ఏ నినాదం అయితే మనం పిలుపునిచ్చామో ఆ నినాదంతో ఇంతకు ముందు కలెక్టర్ గారు రావడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థుల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ రిక్వెస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఏమైనా జరిగినా కూడా బాధ్యతగా మేము ఉంటాము. ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి బస్సులు కేటాయిస్తాం. అయితే డిఎం గారితో నేను మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామనేసి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు కనీసము ఆ విద్యార్థుల యొక్క ఆవేదనలు అర్థం చేసుకోవడం లేదు సార్. ఇక్కడ సమయానికి బస్సులు ఆపడం లేదు సార్. ఏదైతే ఆధార్ కార్డు చూపిస్తుంటే విద్యార్థులు ఆధార్ కార్డు చూపించి విద్యార్థులు ఎక్కుతా ఉన్నారనేసి ఇక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్లు కూడా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సార్. అసలు కనీసం సమయానికి బస్సులు ఆపాల్సిందిగా మేము విద్యార్థి సంఘాల తరఫున మేము కోరుతూ ఉన్నాం సార్. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గారు వాళ్ళకి మాకు ఎన్నోసార్లు చెప్పినారో, మేము డిఎం గారికి ఎన్నోసార్లు లెటర్లు కూడా ఇచ్చాం సార్. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా రెస్పాన్స్ తీసుకోవడం లేదు సార్. వాళ్ళు పిల్లలు కానీ నిన్న సాయంత్రం కూడా సార్ ఒక పిల్లలు కింద పడ్డారు సార్. మన అదృష్టానికి ఏం కాలేదు సార్. ప్రమాదం ఏంటి వాళ్ళు కొడుకు వాళ్ళు వచ్చేసారు సార్. సార్ అక్కడ కంపల్సరీ సార్ ఎన్నిసార్లు పిల్లలు లెటర్లు ఇచ్చినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు సార్. ప్రమాదశత్తు కింద పడి ఫోన్ చేస్తారు. అదే బీటీ రోడ్ మీద ఉంటే ఆ విద్యార్థి చనిపోవడం సార్. వాళ్ళ కుటుంబానికి ఒక గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆల్రెడీ మేము ఇక్కడ ధర్నాలు చేసినాము, డిఎం గారు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం సార్. మేము కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కళాశాల యాజమాన్యం కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటివరకు కనీసం స్పందన లేదు సార్.